అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం సాధించగా అందరి దృష్టిని ఆకర్షించిన యువ నాయకురాలు మైథిలి ఠాకూర్ కేవలం 25 ఏళ్ల వయసులోని ఎమ్మెల్యేగా గెలిచి యంగెస్ట్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. అలీనగర్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మైథిలి 11,730 ఓట్ల భారీ మెజార్టీతో రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి వినోద్ మిశ్రాపై విజయం సాధించింది. దీంతో ఎన్నో ప్రశంసలు అందుకుంటుంది మైథిలి ఠాకూర్. మైథిలి ఠాకూర్ ఈ ఏడాది అక్టోబర్ 14న బీజేపీలో చేరారు. చేరిన నెలలోనే ఎమ్మెల్యేగా సీటు గెలుచుకోవడంతో మైథిలి సంచలనంగా మారింది. అయితే రాజకీయాల్లోకి రాకముందు మైథిలి ఒక గాయని. 2000 జూలై 25న జన్మించిన మైథిలి బీహార్లోని మధుబని జిల్లాలోని బేనిపట్టికి చెందినవారు. ఆమె తండ్రి రమేష్ ఠాకూర్ సంగీత ఉపాధ్యాయుడు. మైథిలి తన 2 సోదరులతో కలిసి తండ్రి తాతల మార్గదర్శకత్వంతో చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది. జానపద శాస్త్రీయ సంగీతంతో పాటు ఆమె తన ప్రతిభను ప్రదర్శించడానికి టీవీ షోల్లోనూ పోటీ చేసింది. సరిగమప, లిటిల్ ఛాంప్స్, ఇండియన్ ఐడల్, జూనియర్స్ వంటి రియాలిటీ షోల్లో పోటీ పడింది. జానపద శాస్త్రీయ సంగీతంతో పాటు ఆమె తన ప్రతిభను ప్రదర్శించడానికి సరిగమప, లిటిల్ ఛాంప్స్, ఇండియన్ ఐడల్ జూనియర్ వంటి రియాలిటీ షోలో ట్రై చేసింది. అయితే 2017లో వచ్చిన రైజింగ్ స్టార్ షోతో మైథిలి ఠాకూర్ ఫుల్ పాపులర్ అయింది. ఆ షో ఫైనల్స్లో కేవలం 2 ఓట్ల తేడాతో ఓడిన మైథిలి దేశవ్యాప్తంగా మాత్రం మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత మైథిలి తన పాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఫాలోయింగ్ను మరింత పెంచుకుంది. 2021లో జానపద సంగీతానికి చేసిన కృషికి గాను సంగీత నాటక అకాడమీ ఆమెకి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం ప్రకటించింది. ఇక 2024లో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తల్లి శబరిపై ఆమె ప్రదర్శించిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. మైథిలి పాడిన తీరు మెచ్చి ప్రధాని మోదీ కూడా ఆమెను ప్రశంసించారు.